వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మనము ఇక్కడ నాంపల్లి క్రిమినల్ కోర్టు దగ్గర ఉన్నాము. అల్లు అర్జున్ ఇష్యూ అందరికీ కూడా యావత్ ప్రపంచం తెలిసిన విషయమే. మరి పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున మాత్రము మరి రేవతి చనిపోయిన విషయం తెలిసిందే. రేవతి కుమారుడు కూడా తను ఇంకా హాస్పిటల్లో ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. మరి రేవతి కుటుంబానికి కూడా అల్లు అర్జున్ తరఫు నుంచి కానీ సినిమా చిత్ర పరిశ్రమ నుంచి కానీ మొత్తం రెండు కోట్లు అక్కడ పారితోషికం కూడా చెల్లించడం జరిగింది. మరి ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలిసిందే. నిన్న చూసుకున్నట్లయితే మరి సీఎం రేవంత్ రెడ్డి గారితో చిత్ర పరిశ్రమ మొత్తం 40 మంది కూడా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు అందరూ కూడా మొత్తం 40 మంది కూడా అక్కడ కంట్రోల్ కమాండ్ సెంటర్ దగ్గర మాత్రము తనని సమావేశంలో కూర్చొని కూడా మరి సీఎం గారితో చర్చించడం కూడా జరిగింది. మరి కొన్ని విషయాల మీద కూడా క్లారిటీ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఏంటి అని అంటే కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చిత్ర పరిశ్రమకు కొన్ని విషయాలలో కండిషన్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏమని అంటే డ్రగ్స్ నియంత్రణ కోసము చిత్ర పరిశ్రమ నుంచి, చిత్ర బృందం నుంచి మాకు సహాయ సహకారాలు అందాలి. అదే కాకుండా ప్రతి సినిమా కూడా థియేటర్లో ఆడే ముందు ప్రతి యాడ్ కూడా డ్రగ్స్ నియంత్రణ కోసం కానీ, అలాగే మహిళల రక్షణ కోసం కానీ, మహిళల భద్రతా విషయాలలో కానీ యాడ్స్ చేయాలి, మీరు అవే ప్లే చేయాలి కూడా అని చెప్పేసి వాళ్ళతో ఒప్పందం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. శాంతి భద్రతల విషయంలో చిత్ర పరిశ్రమ ముఖ్య పాత్ర పోషించాలి అని చెప్పేసి కూడా వాళ్ళతో డీల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు మరి సినీ ప్రముఖులు కూడా కొన్ని కోరినట్టుగా అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే మరి బెనిఫిట్ షోలు అనేటివి ఎలక్షన్స్ జరిగినప్పుడు రిజల్ట్ రోజున గెలుపొందినప్పుడు వచ్చే దానికంటే ముందు ఎంత ఆతురత ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది కదా, అందుకే మేము కూడా బెనిఫిట్ షోలు కావాలని కోరుకుంటున్నాము అని అంటే మరి రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా టికెట్లపై కూడా రేట్లు పెంపొందించలేము అని చెప్పేసి కూడా నిన్న క్లారిటీ ఇచ్చారు. మరి ఆ క్లారిటీ కూడా తెలిసిపోయింది. కానీ అది శాశ్వతంగా కాదు అనే దానిపైన మాత్రము కొన్ని అనుమానాలే ఉన్నాయి. ఆ విషయానికి వస్తే మరి అల్లు అర్జున్కి అయితే మధ్యంతర బెయిల్ పైన తను రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. అదే కోణంలో తనకు రెగ్యులర్ బెయిల్ పైన పిటిషన్ వేయడం కూడా జరిగింది అల్లు అర్జున్ తరఫున వాదిస్తున్న లాయర్లు. మరి ఈ రోజు 14 రోజుల రిమాండ్ మాత్రము ఈరోజు పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఈ రిమాండ్కి తరలించే విషయంలో రిమాండ్ బెయిల్ మాత్రము మరి 10వ తారీఖు వచ్చే నెల జనవరి 10వ తేదీకి వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మరి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద మాత్రము మరి అల్లు అర్జున్కు సంబంధించిన లాయర్లు ఈ రోజున కోర్టులో వాళ్ళు వాదోపవాదనలు అయిన తర్వాత పిటిషన్ వేయడంతో రెగ్యులర్ బెయిల్కు మాత్రము మరి వచ్చే సోమవారానికి వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. మరి ఈ వచ్చే సోమవారం ఏం జరుగుతుందనే కోణంలో కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రెగ్యులర్ బెయిల్ వస్తుందా అనేది కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మరి అల్లు అర్జున్ మాత్రం ఈరోజు కోర్టులో హాజరు కాలేదు. అంటే తను వీడియో కాన్ఫరెన్స్లో హాజరయ్యారు. ఎందుకంటే శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా అక్కడే తనని అడ్డుకొని పోలీసులు కూడా భారీగా అక్కడ మోహరించి తనని వీడియో కాన్ఫరెన్స్లోకి తీసుకోవడం కూడా జరిగింది. అది కూడా తన తరఫున వాదించే లాయర్ ఇక్కడ న్యాయవాదిని కోర్టును కోరడంతో కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు తను వీడియో కాన్ఫరెన్స్లోనే అల్లు అర్జున్ ఇక్కడ అటెండ్ అయ్యి కూడా కోర్టులో కూడా హాజరయ్యి కూడా ఇవన్నీ కూడా జరగడం కూడా జరిగింది. మరి వచ్చే నెల 10వ తారీఖుకి తన రిమైండ్ పిటిషన్ వాయిదా పడడము, అలాగే రెగ్యులర్ బెయిల్కి సంబంధించి ఇప్పుడు వచ్చే సోమవారానికి వాయిదా పడడము, ఇవన్నీ కూడా కొన్ని ప్రజల్లో చర్చనీయాంశంగా కూడా మారాయి. ఎందుకంటే వీళ్ళు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫు నుంచి కూడా వకాల్తా పుచ్చుకొని కూడా తనైతే ఒప్పందాలు చేసుకున్నట్టుగా కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంటే మరి చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, హీరోలతో నిన్న సమావేశంలో పాల్గొనడంతో మరి ఏం జరిగింది అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిన్న దిల్ రాజు గారు ప్రెస్ మీట్లో కూడా బెనిఫిట్ షోలకు సంబంధించి, అల్లు అర్జున్ కేసుకు సంబంధించి, టికెట్లపై రేట్లకు సంబంధించి తను ఏమీ నోరు మెదపలేదు, ఇవన్నీ చాలా చిన్న విషయాలు, వీటి గురించి మాట్లాడొద్దు, కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమని ఎలా అప్డేట్ చేస్తూ ఉండాలి, ఎలా పెంపొందించాలి, ఎలా నెంబర్ 1 ప్లేస్లో పెట్టాలి అనే అంశాలపైన మాత్రమే చర్చించాము సీఎం రేవంత్ రెడ్డి గారితో అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏ కోణంలో వెళ్తుంది అని చెప్పేసి ఇంతటితో అల్లు అర్జున్ కేసు క్లోజా లేకపోతే కొనసాగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మనకు తెలిసినంత వరకు అయితే అల్లు అర్జున్ గారి కేసు అయితే క్లోజ్ అనే అనుకోవాలి. మరి ఎందుకంటే అన్ని ఒప్పందాలు అయిపోయినాయి కదా సీఎం రేవంత్ రెడ్డి గారితో.
అదే అని కూడా గమనించుకోవాలి. ప్రజలకి అందరికి కూడా తెలిసిపోతూనే ఉంది. మరి ఒప్పందాలు కుదుర్చుకొని ఏమంటారు గుంపు మేస్త్రి గుంపుగానే గూడు పుటాని చేశారు అనే దానిపైన చర్చలైతే బాగా కొనసాగుతున్నాయి. మరి మళ్ళా వాయిదా పడ్డ వచ్చే సోమవారానికి అలాగే వచ్చే నెల 10వ తారీఖున ఏం జరగబోతుంది అనే అంశాలపై మాత్రం ఉత్కంఠంగా ఎదురు చూడాల్సిందే. అప్పటి వరకు చూస్తూనే ఉండాలి. కెమెరామెన్ అరవింద్తో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.